హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సెకండ్ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎక్కడ నుంచి వస్తుందంటే లెటరింగ్ పైన వస్తుంది. సెకండ్ క్వశ్చన్ డైమెన్షనింగ్ పైన వస్తుంది. సో ప్రతి పేపర్లో కూడా దీనిపైన అయితే కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ మనకు సెకండ్ క్వశ్చన్, కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం క్లియర్గా నేర్చుకుందాం. సో డైమెన్షనింగ్ అనే టాపిక్ చూస్తే కనుక ఈ టాపిక్లో మనకు 2 మోడల్స్ అయితే ఉంటాయి, అంటే 2 కేసెస్ ఉంటాయి మనం నేర్చుకోవాల్సినది. ఒకటి ఏంటంటే కనుక యూనిడైరెక్షనల్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఒకటి, తర్వాత అలైన్డ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఒకటి. యూనిడైరెక్షన్ అలైన్డ్ సిస్టమ్. అలైన్డ్ సిస్టమ్ అంటే ఏం లేదు, సింపుల్ చెప్పాలంటే ఆన్లైన్ సిస్టమ్ అని. అంటే మనం మెజర్మెంట్ లైన్ పైన రాసాం అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే అలైన్డ్ సిస్టమ్ అంటాం. అలా కాకుండా లైన్ మధ్యలో రాసాం అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే యూనిడైరెక్షనల్ సిస్టమ్ అంటాం. సరే, ఈ క్లాసిఫికేషన్ ఇక్కడతో ఆగిపోతుందా అంటే లేదు, ఇక్కడతో ఆగదు. యాక్చువల్ చెప్పాలంటే మరి సబ్ డివైడ్ అంటే ఒకటి సిరీస్ సిస్టమ్ అని, తర్వాత ప్యారలల్ సిస్టమ్ అని. అదే విధంగా ఇక్కడ కూడా సిరీస్ సిస్టమ్ అని, ప్యారలల్ సిస్టమ్ అని. అంటే మనం 4 క్లాసిఫికేషన్ కింద చెప్పొచ్చు. యూనిడైరెక్షనల్ సిస్టమ్ సిరీస్లో, యూనిడైరెక్షనల్ సిస్టమ్ ప్యారలల్, అలైన్డ్ సిస్టమ్ సిరీస్లో, అలైన్డ్ సిస్టమ్ ప్యారలల్. సరే సార్, సిరీస్ సిస్టమ్ అంటే ఏంది, ప్యారలల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 డైమెన్షన్స్ ఇచ్చినాడు మనకు, దాన్ని మనము యూనిడైరెక్షనల్లో ఎక్స్ వాల్యూ, తర్వాత దీన్ని ఇట్లా వై వాల్యూ రాసినాం అనుకోండి, దీన్ని ఏమంటామంటే మనం పక్క పక్కన ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం సిరీస్ సిస్టమ్ అంటాం. ఇలా కాకోకుండా ఎక్స్ డైమెన్షన్ ఇలా రాసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి వై డైమెన్షన్ రాసినాం అనుకోండి, దీన్ని మనం ఏమంటాం ప్యారలల్ సిస్టమ్ అంటాం. ఇది సిరీస్ సిస్టమ్, ఇది ప్యారలల్ సిస్టమ్. అదే విధంగా మనం కనుక అలైన్డ్ సిస్టంలో చూసినా కూడా దీని పక్కనే మెజర్మెంట్ రాస్తాము కానీ లైన్ పైన రాస్తున్నాం, దీన్ని ఏమంటాం మనం అలైన్డ్ సిరీస్ సిస్టమ్ అంటాం. అలా కాకోకుండా మనం కొంచెం గ్యాప్ ఇచ్చి రాసినాం అనుకోండి, లైన్ పైనే రాస్తున్నాము కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి రాస్తున్నాం, ఫస్ట్ డైమెన్షన్ లైన్, సెకండ్ డైమెన్షన్ లైన్. అది ఎంత ఇస్తాం సార్ అంటే 10 mm ఇస్తాం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కనుక ఫస్ట్ 10 mm, సెకండ్ లైన్ నుంచి 8 mm వస్తుంది. అది మనం క్వశ్చన్ తీసుకున్నప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. అర్థమైందా? ఇదేంటి అలైన్డ్ సిస్టంలో ఉండే సిరీస్ సిస్టమ్, అలైన్డ్ సిస్టంలో ఉండే ప్యారలల్ సిస్టమ్. క్లియర్ కదా? సరే, ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ తీసుకున్నాము, దాన్ని సాల్వ్ చేస్తే కనుక అంటే దాన్ని డ్రా చేస్తే మనకి ఎగ్జాక్ట్గా డైమెన్షన్స్ అని అర్థమవుతాయి క్లియర్ కట్గా. ఓకే, దాన్ని ఓకే, మనకున్న 4 కేసెస్లో యూనిడైరెక్షన్లో ప్యారలల్ సిస్టమ్ అయితే డ్రా చేద్దాం. ఫస్ట్ డైమెన్షనింగ్ లైన్. సో ఎప్పుడైనా కానీ మనం డైమెన్షనింగ్ లైన్స్ చేస్తానమాట కనుక ఖచ్చితంగా మనకి లైట్గా అయితే కనిపించాలి, కాబట్టి మీరు హెచ్ కానీ 2H పెన్సిల్స్ అని యూజ్ చేయండి. సరే, దీన్ని మనం ప్యారలల్ సిస్టంలో వేద్దాం. సో ప్యారలల్ సిస్టంలో ఎలా కాబట్టి బేస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ డైమెన్షన్ ఎంత ఉంది మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి 25 ఉంది. యూనిడైరెక్షనల్ కాబట్టి లైన్ మధ్యలో రాయాలా. సో 25 అనేది ఈ విధంగా అయితే నీట్గా రాసుకున్నాము. యారో మార్క్ని కూడా మరి యారో మార్క్ ఎలా చేయాలంటే ఇంకా ఈ విధంగానే స్మూత్గా ఉండేది చూడండి. యారో మార్క్ పైన అయితే మనం కంప్లీట్గా మరీ డిస్కస్ చేద్దాం దాని గురించి, టైప్స్ ఆఫ్ యారో మార్క్స్ గురించి. మీరు మాత్రం దీనిపైన ఎక్కువ టైం స్పెండ్ చేయదండి. జస్ట్ ఒక లైన్ వేసినామా, ఇక్కడ నుంచి ఒక లైన్ వేసి ఇలా క్లోజ్ చేయడం అంతే, అంతకంటే ఎక్కువ వద్దు దానిపైన టైం స్పెండ్ చేయడం. సరే, 25 అయితే రాయడం జరిగింది. తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ డైమెన్షనింగ్ ఏదైతే పైన ఉందో దాని కిందనే రాసేద్దాం. అంటే ఒక సైడే ఉండాలి మనకి ఎప్పుడు డైమెన్షనింగ్ అంతా. సో దాన్ని కూడా కింద రాసేద్దాం, డైమెన్షనింగ్ 40 అని చెప్పి, లెంత్ వచ్చి 40 అని. ఓకేనా, క్లియరా? ఇవి రాసేసాం. తర్వాత నెక్స్ట్ 2 డైమెన్షన్ కూడా, అంటే ఈ లోపల ఏదైతే బ్లాక్ ఉందో దాని హైట్ కానీ కింద గ్యాప్ అయితే మనకి ఈడ మర్చిపోయినాడు, ఇది 5 mm గ్యాప్. సో ఈ గ్యాప్ని మొత్తం అన్ని మనం కిందనే మెన్షన్ చేద్దాం. సో ఎలా మెన్షన్ చేయాలి సార్ కింద అన్నప్పుడు, ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు ఎట్లా మెన్షన్ చేస్తారంటే కనుక కన్ఫ్యూజన్ లేకోకుండా ఈ కింద నుంచి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ వరకు ఒక లైన్ డ్రా చేయండి. తర్వాత ఈ కింద నుంచి పైన వరకన్నా డ్రాప్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు ఇది కన్ఫ్యూజన్ అవుతుంది సార్ మనకు అనిపిస్తే ఇంకొక పని చేద్దాం, ఈజీ పని. సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఇలా యారో మార్క్ పెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంతవరకు యారో మార్క్ పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను ఎలా డ్రా చేస్తానో. సో వీటికి ఇలా యారో మార్క్స్ ఇద్దాం, ఇక్కడ నుంచి యారో మార్క్స్ ఇట్లా ఇద్దాం. ఇప్పుడు డైమెన్షన్ లైన్ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది గ్యాప్, 5 mm ఉంది. తర్వాత ఈ హైట్ ఎంత ఉంది, 10 కాబట్టి ఇక్కడ 10 రాసిన. తర్వాత టోటల్ హైట్ ఎంత, 55 ఉంది. ఈ విధంగా రాసుకుంటే వెళ్ళిపోయినాం. ఇప్పుడు నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే మన డైమెన్షనింగ్ లైన్, ఫస్ట్ డైమెన్షనింగ్ లైన్ గ్యాప్ ఎంత ఉండాలంటే 10 mm ఉండాలి మెయిన్ డయాగ్రామ్ నుంచి. తర్వాత సెకండ్ ఎంత ఉండాలంటే 8 mm ఉండాలి. ఆ విధంగా అయితే చూసుకోండి మీరు ఎప్పుడు కూడా. ఓకేనా, క్లియర్ కదా? సరే, ఇవి రెండు అర్థమైనవి. నెక్స్ట్ చూద్దాం మనం ఈ ఏదైతే సర్కిల్ లేక మనకి ఇండికేషన్ ఇచ్చినాడో 25 అని, ఇది రాంగ్ కదా. సో మనం దీన్ని చూపిలా, ఫస్ట్ మిస్టేక్. తర్వాత ఈ డైమెన్షనింగ్ లైన్ ఈ డైమెన్షనింగ్ రెండు క్రాస్ అయినాయి, అలా క్రాస్ కాకూడదు ఎప్పుడు, కాబట్టి దాన్ని మనం లెఫ్ట్ సైడ్లో తీసుకుందాం. ఇప్పుడు మెజర్మెంట్స్ అని మనం రైట్ సైడ్ రాసినాం కదా, ఈ సర్కిల్ యొక్క డైమెన్షన్ లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. సో మనం ఎలా చేయాలా, ఒక లైన్ తీసుకొని దాన్ని బయట తీసుకొచ్చి పై అనే సింబల్ రాసి 25 అయితే రాయాల్సి వస్తుంది. క్లియర్ కదా? ఈ విధంగా చూపిస్తాం మనం ఏ సిస్టంలో, యూనిడైరెక్షన్లో ప్యారలల్ సిస్టమ్ అయితే ఇంకా. ఇదే క్వశ్చన్ మనకి యూనిడైరెక్షన్లో సిరీస్లో చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. సరే, సెకండ్ కేసు చూద్దాం. యూనిడైరెక్షన్లో సిరీస్ సిస్టంలో అయితే ఇదే క్వశ్చన్ మనం ఎలా డ్రా చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ బేస్ డయాగ్రామ్ చూసుకుంటామంటే బేస్ డైమెన్షన్స్ చూసుకుంటే మనకి వాల్యూ ఎంత ఉంది, 25 పెడుతుంది కదా. సో దీన్ని మనం ఏం చేద్దాం, 25 ఇది విడత అర్థమైంది. తర్వాత ఒకటి మనకి డయాగ్రామ్లో ఇది సెంటర్ ఉందనే పాయింట్ మనకు అర్థమవుతుంది, అర్థం కదా, ఎగ్జాక్ట్ సెంటర్ ఉందని అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది అనిపిస్తే కనుక మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే కనుక సిరీస్లో దీన్ని రాసేయచ్చు. ఏ విధంగా రాయొచ్చు అంటే చూద్దాం. ఇక్కడ నుంచి ఇలా 25 రాసి నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్ ఇక్కడ సిరీస్ కాబట్టి
ఇక్కడ గ్యాప్లో 7.5, ఇక్కడ గ్యాప్లో 7.5 ఇలా రాసేయచ్చు. ఓకేనా? లేదు సార్ మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనిపిస్తే మీరు కావాలంటే ఈ డైమెన్షన్ ఇక్కడ రాయద్దండి, పైన రాసేయండి 40 అని డైమెన్షన్. ఓకేనా? లైన్ మధ్యలో 40 అని రాసేయండి. ఇది కన్ఫ్యూజ్ అవుతుంది అనిపిస్తే ఇంకా. నెక్స్ట్ రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్లో ఫస్ట్ లెవెల్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకి ఈ గ్యాప్ ఎంత మనకు తెలుసు కదా, 5 mm అని తెలుసు, తర్వాత 10 mm తెలుసు. టోటల్ ఉన్నది ఎంత 55 ఉంది. ఇక్కడ 15 వెళ్ళిపోతే ఇంక రిమైనింగ్ ఎంత మిగిలి ఉంటుంది, 40 మిగిలి ఉంటుంది. సో దానిలోకి మనం డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? ఈ విధంగా రాసుకుంటాం. తర్వాత సర్కిల్కి సేమ్ కాన్సెప్ట్. సర్కిల్కి అయితే ఇంకా మరి బయట తీసుకొస్తాం, సింబల్ పై రాస్తాము 25, అంటే డయామీటర్ 25 అనే పాయింట్ అయితే మనం అక్కడ మెన్షన్ చేస్తాం. సో ఈ విధంగా రాసే సిస్టమ్ ఏమంటాం మనం, యూనిడైరెక్షనల్లో సిరీస్ సిస్టమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము 4th కేసుకి వెళ్ళిపోయినాం. థర్డ్ కాకుండా థర్డ్ సిస్టంలో మనం ఏం నేర్చుకోవాలా, థర్డ్ కేసులో అలైన్డ్ సిస్టంలో ప్యారలల్, అలా కాకుండా అలైన్డ్లో సిరీస్. అలైన్డ్లో సిరీస్ తీసుకున్నాం అనుకోండి, అంటే సేమ్ ఉంటుంది కాన్సెప్ట్ అంతా సేమ్. జస్ట్ మనం ఏం చేయాలా, ఈ లైన్ని క్లోజ్ చేయాలా, 7.5ని పైకి రాయాలా. సో 25 మరి 7.5, అర్థమైందా? సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. ఈ 40ని మనం బయట పక్క రాయాలా. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కింద ఉన్న డైమెన్షనింగ్ లైన్ పైన మీరు రాయాల్సిన వాల్యూస్ ఏదైతే ఉంటాయో మెజర్మెంట్స్, అవి ఖచ్చితంగా పైన ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైమెన్షనింగ్ లైన్ పైన రాసినారనుకోండి, అలైన్ సిస్టంలో ఇట్లా రాసిన అనుకోండి, వాల్యూని పైనే రాయాలా. అంటే కింద ఉన్న వాల్యూ పైనే ఉండాలా, పైన డైమెన్షనింగ్ లైన్ ఉన్నా కూడా వాల్యూ పైననే ఉండాలా, కింద మాత్రం రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, రైట్ సైడ్లో వాల్యూస్ ఎప్పుడు రైట్ సైడ్లే ఉండాలి. అదే మీరు డైమెన్షనింగ్ లైన్ ఈ సైడ్ ఇచ్చినారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 40 ఏదో ఉందనుకోండి, ఇక్కడ రాయకూడదు మీరు 40ని, బయటే రాయాల. అంటే పాయింట్ ఏమి, డైమెన్షనింగ్ లైన్ పైన, డైమెన్షన్ లైన్ పైన, డైమెన్షన్ లైన్ బయట, డైమెన్షన్ లైన్ బయట, ఈ విధంగా ఉండాలి డైమెన్షనింగ్ ఎప్పుడు కూడా. ఓకేనా? ఇప్పుడు నేను థర్డ్ కేసు అయితే చెప్పాల్సిన పని లేదు కదా, అలైన్డ్ సిస్టంలో ప్యారలల్ అంటే దాన్ని మనం ప్యారలల్గా పక్కన రాసుకుంటే పోవచ్చు. సేమ్ ఇదే కాన్సెప్ట్ని, అంటే ఫస్ట్ ఏదైతే రాసామో సేమ్ అదే విధంగా రాసుకుంటూ పోతాం. సో మీకు అది అర్థమైంది కాబట్టి నేను ఇంకా లెంతీగా చేయకూడదు వీడియో అనే ఇంటెన్షన్తో ఇక్కడికి ఆపేస్తాను. సో మీ కాన్సెప్ట్ క్లియర్ అయితే కనుక వేరే క్వశ్చన్ తీసుకొని మీరు ట్రై చేయండి. ఏమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో షేర్ చేయండి. మనమైతే ఇక్కడ ఆపము. నెక్స్ట్ ఇలాంటి డైమెన్షన్ పైన ఇంకొక టఫ్ క్వశ్చన్ తీసుకొని మనం నెక్స్ట్ వీడియోలో మరీ డిస్కస్ చేద్దాం, అంటే ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అప్పుడు ఇంకా మీకు బెటర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు సార్ మాకు అర్థమైపోయింది, ఈ డైమెన్షనింగ్ లైన్ అర్థమైపోయింది, దీని గురించి అవసరం లేదు, వేరే క్వశ్చన్స్ ఏమైనా చెప్పాలన్నా కూడా మీరు కామెంట్లో షేర్ చేయండి. మనం వేరే మోడల్స్ ఏవైతే ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయో దాని గురించి కావాలంటే మనం ఫర్దర్ వీడియోస్తో డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.